స్తోత్రం కలుగుగాక. పిల్లల ఈ దావీదు కీర్తనలు 73 కీర్తనలు దావీదు గారు రచించారు. 150 కీర్తనలో ఈ 73 కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు దావీదు తన అనుభవాలలో నుండి మనతో మాట్లాడాడు. ఆయన అనుభవించి మాట్లాడతారు దావీదు గారు. నిజంగా 150 కీర్తనలో ఈ 100 కీర్తనలు ఎవరు రాశారో మనకు తెలుసు, 7 రాశారు. 50 కీర్తనలు ఎవరు రాశారో కూడా ఇంకా తెలియదు. కానీ దావీదు రాసిన కీర్తనలు ప్రత్యేకంగా ఉంటాయి. మొదట చూడండి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఆయన నాకు చెవి యొక్క నా మొర ఆలకించెను. వింటున్నారా? దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉన్నాను, అప్పుడు ఆయన నా మొర విన్నాడు, అప్పుడు నా మొర ఆయన చెవి ఇవ్వాడు, అప్పుడు నా ప్రార్థన ఆయన విన్నాడు, అప్పుడు నా ప్రార్థనకు ఆయన జవాబిచ్చాడు. ఎప్పుడు? సహనము కంటే, ఓపిక కంటే అనేక మార్లు నేను ప్రార్థన చేయగా 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 ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండగా ఆయన నా ప్రార్థన విన్నాడు. ఆఖరి వచ్చిన వాళ్ళు అంటాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు. ఈ లోకంలో సహాయం చేసేవాడు ఎవరు లేరు, ఊరికే ఎవరు సహాయం లేరు. ఏదో స్వార్థంతో సహాయం చేస్తారు. చివరకు కుటుంబ జీవితం కూడా నిస్వార్థమైన జీవితంగా లేదు, ఇప్పుడు స్వార్థపూరితమైపోయింది. పిల్లల నా ప్రభు అయితే నిస్వార్థపరుడు. ఆయన నీ నుండి ఏమీ కొనకుండానే ఆయన ప్రేమిస్తాడు. నువ్వు ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తాడు, నేను ఆదరిస్తాడు. నీ రక్షణకర్త, నీవు నమ్ముకున్న దేవుడు. ఇలాంటి గొప్ప దేవదేవుని మనం ఆరాధన చేద్దామా? మనమందరం రెండు చేతులు పైకెత్తి గతకాలంలో మనల్ని కాచి కాపాడి ఈ మంచి శుభదినాన్ని, ఈ మంచి పునరుద్ధాన దినాన్ని మనకు దయచేసిన దేవునికి స్తుతి స్తోత్రంలో చెల్లిద్దాం, ఆరాధన చేద్దాం దేవుని. అందరూ అందరూ స్తోత్రాలు చేయండి. అందరూ 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 ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ దేవుని స్తోత్రాలు చేయాలి. ఎవరు మౌనం ఉండదు, డిస్టర్బ్ కావద్దు, దిక్కులు చూడవద్దు. మీ మనసును దేవుని పైన లగ్నం పెట్టండి. పిల్లలు దేవుడికి వాళ్ళు చూసుకుంటారు. ఎవరు కూడా ఏమి డిస్టర్బ్ చేయవల్ల, అడావుడి వల్ల ఏదో ఆలోచించవల్ల, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో సమాధానంగా మన మనసును ఆయన వైపు చెప్పండి. ఆయన వైపు లగ్నం చేయండి మనసును. ఏ స్వరాలేవో పాపం, ఒకరు కూడా బతుకులు లేవు దేవుని స్తోత్రించడానికి. స్వరాలకి దేవుని స్తోత్రించండి.
ప్రార్థిస్తున్నాం ప్రియులారా. ఆ ప్రభు సన్నిధిలో మనందరం ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుని కృపలో మనమందరము ఆ దేవదేవుని ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు కృప ఇచ్చాడు. అందరూ బట్టి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. నిజంగా సంతోషంగా ఉండేవారు హల్లెలూయా చెప్పండి. రేగలా దేవుడికి మహిమ కలుగును గాక. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. వాగుగా పాలన చేయ పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలెను. ఆమేన్. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడము. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. స్తోత్రం. ఈ దినము వరల్డ్ పాస్టర్స్ డే కాబట్టి దైవజనుడి గురించి నేను చెప్పాలి అని ఇష్టపడుతూ ఉన్నా. దైవజనుడు ఇంగ్లీష్ ఏమంటారమ్మా? ఏమంటారు? పాస్టర్. పాస్టర్. ఈ పాస్టర్ అనే PASTOR దీనికి ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క అక్షరానికి ఒక వర్డ్ ఉంది. నేను చెప్తాను. పాస్టర్ పి అంటే మీరు చెప్పండి తెలిస్తే. సరే మీ విషయంలో పేషెన్స్ లేవు కానీ పాస్టర్ అనే మాటలో పి అంటే ప్రీచర్. ప్రీచర్ అంటే ఏంటి? బోధకుడు. పి అంటే ప్రీచర్. ఇంగ్లీష్ లో చెప్పండి. ప్రీచర్. ప్రీచర్ అంటే బోధకుడు. ఏ అంటే మీరు చెప్పండి ఏమైనా చేసాము. వెరీ గుడ్. అడ్వైజర్. Advisor. Advisor by God's grace. Preacher, God's word. అంటే preaching God's word, speaking. Advisor by God's words. God's grace. దేవుని కృప వలన సలహాలను అందించేవాడు, అడ్వైజ్ చేసేవాడు. తర్వాత ఎస్ అంటే వెరీ గుడ్. సాక్రిఫైస్. అసలు పాస్టర్ అంటేనే సాక్రిఫైస్ ఉండాలి. సాక్రిఫైస్ టు గాడ్. దేవుడి కోసం సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళే పాస్టర్గా వస్తారు. జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నవాడు. సాక్రిఫైస్ అంటే సమర్పించుకోవడము, ఉచితత, ఏదో ఆశపడి కాదు. వాళ్ళని పాస్టర్లను దేవుడి పిలుపు ఉంది. దేవుడి పిలుపు ఉండాలా. దైవజనుడు అంటే చిన్న పని కాదు. దైవజనుడు నేను చెప్తా. దైవజనుడు ఉండే గుణగణాలు ఏందో నేను అవి నాలో కూడా లేవు. నేను నాతో కూడా ఆత్మదేవుడు ఏదో మాట్లాడాలని నేను ప్రార్థన చేశాను ఇంటి దగ్గర. సాక్రిఫైస్ టు గాడ్. అంటే ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థమైంది? మార్పు చెందడం. ట్రాన్స్ఫర్మేషన్
దైవజనుడిని చూస్తే యేసయ్యను చూసినట్టుండాలండి. అంత ఆదరణ కలగాలి మీకు. అప్పుడు ఆ దైవజనుడిని నిజంగా విశ్వాసం కూడా గౌరవిస్తారు. విశ్వాసం గౌరవించడం లేదంటే దానికి ఒక కారణం ఉంటుంది. నిన్ను చూడగానే ప్రభు యొక్క ముఖ విశేషం నీలో కనపడాలి. అప్పుడు నిన్ను వారు ఆ విధంగా గౌరవిస్తారు. ఎంత శత్రువులైనా గౌరవిస్తారు. తర్వాత ఓ అంటే ఆర్గనైజింగ్ మీటింగ్స్, సభలో సమావేశాలు జరిపేవాడు ఆర్గనైజర్. అంటే రోల్ మోడల్గా ఉండాలి పాస్టర్ విశ్వాసులకి. అంటే అర్థమేంటి? పాస్టర్ ప్రార్థన చేయకుండా 24 గంటల ప్రార్థన గురించి చెప్పేవాడు. పాస్టర్ విశ్వాసం లేకుండా 24 గంటలు మీరు విశ్వాసంగా ఉండేది చెప్పేవాడు. అంటే తిమోతికి అంటాడు పౌలు గారు, నీవు ఒకరికి చెప్పేటప్పుడు నిన్ను నీవు సరి చేసుకోమని చెప్తాడు. తిమోతి పత్రికలో 1-2 పత్రికల్లో అసలు దైవజనుడు ఏ విధంగా ఉండాలో అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా చెప్తాడు. ఇందాక చదివారు కదమ్మా, ఆ వచ్చిన మరో ఒకసారి చదువు. 1 తిమోతి 6:11. దైవజనుడా నీవైతే ఏది నిలిచిపెట్టాలా? పైన వచ్చింది కదమ్మా, దాని పైన వచ్చింది. అంటే ఏంటి నిశ్చయించాలి దైవజనుడు? దైవజనుడు అన్నవారు ధనాపేక్షను విసర్జించాలి అని ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఈజ్ ద రిచ్ మ్యాన్. సౌలుగా ఉన్నప్పుడు రోమా పౌరసత్వం కలిగిన వాడు ఈజ్ రిచెస్ట్ మ్యాన్. రిచ్ కూడా కాదు, రిచెస్ట్ మ్యాన్. ఆ రోమా సామ్రాజ్యంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్. ఆయనకి ఏం గర్వం లేదు, ఆయనకి ఏం గౌరవం లేదు. ఆయన గంభీర్ యూనివర్సిటీలో చదివాడు. ఒక గొప్ప సైనికుడు, ఒక ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించే ఒక విశ్వాసం కలిగిన వాడు. అలాంటి ఆయన ఏం చెప్తున్నాడు? నాకు కలిగిన సమస్తాన్ని నేను పెంట కుప్పతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అంటే అర్థమేంటి? దైవజనుడా దేని విసర్జించబడుతున్నాడు? ఇక్కడ దైవజనుడా అంటే దైవజనుడు గురించే కాదు. దేవుడు దైవజనుడు లేదు, విశ్వాసం కూడా. అసలు దైవజనుడు ధనాపేక్షలు కూడా. నేను ఒక ఆయన ఎవరు జపనే శాస్త్రి గారు మరి చెప్పాడు, దేవుడు వాక్యం చెప్తూ బాబు అందరూ సెలవు తీసుకోండి, ఇంకో స్క్రీన్ మీద ఉంది, త్వరగా అందరూ కొట్టండి, ఫోటో తీయండి, ఫోన్ పేరు ఉన్నాయి, జీ పేరు ఉన్నాయి, ఆ పేరు ఉన్నాయి, ఈ పేరు ఉన్నాయి. ఇది ఏంట్రా బాబు అన్నాడు ఆయన. ఒకటే నిజం. అది చాలా అసహ్యంగా లేదా? ఆయన అసహ్యంగా ఉందా లేదా? కానుకలు ఇవ్వడం అనేది మనకు తెలుసు. ఆ స్టోర్లో వస్తూ ఉంటుంది, ఓ అని చెప్తా ఉంటాడు. జపనే శాస్త్రి గారు మరి బాబు నాన్న ఈ వచ్చిన వినిపించాడు. అప్పుడు నాకు ఈ వచ్చిన నేను రాసుకున్నాను. మీకు తెలుసా? ఆయన ఒక ఆయన దూరమా ప్రస్తుతం రాజకీయాల్లో నిలబడ్డాడంటే పాల్ గారు, పాల్ గారు. ఆయనకి ఏముంది? ఏరోప్లేన్ ఉంది. ఆయనకి లేదు, ధనం లేదు. నెల్లూరుకి ఆయన వస్తే ఫ్రీ బస్సు లేదమ్మా, నెల్లూరు అంతా జనమే. ఏమైపోయాడు? ఎందుకు దైవజనుడిని పైన వాటిని విసర్జించమన్నాడంటే సాతాను చేస్తున్నా పని. సాతాను పైన వాటిని విసర్జించు అని ఎందుకన్నాడంటే దైవజనుడికి
విశ్వాసులకి ధనాపేక్ష సమస్త కీడులకు ధనం సంపాదించాలండి. ధనం సంపాదించకూడదని దేవుడు చెప్పడంలే. నా బిడ్డలు ఎప్పుడు త్వరగానే ఉండాలంటాడు. ధనం సంపాదించడం వేరు, ధనాపేక్ష వేరు. హల్లెలూయా. అమ్మా నువ్వు చెప్పు, ధనాపేక్షకు ధనం సంపాదించడానికి తేడా ఏంటి? నువ్వు ధనం సంపాదించడానికి ఆశపడాలి కదా. ధనం సంపాదించడం అంటే మనం బ్రతకడానికి చాలినంత ధనం. ధనాపేక్ష అంటే ఎంత ధనం ఉన్నా ఇంకా సంపాదించాలి, తృప్తిగా ఉంటాడు. అదేనా మనం చెప్పు ఏంటి? అదేనా అదేందో చెప్పరాలా? ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే నీది కాని దానికోసం ఆశపడ్డము. నీది కాదది. ప్రియా నువ్వు వెళ్తా ఉన్నావు, 1,00,000 రూపాయలు నోట్లు పడ్డాయి, తీసుకున్నావు. అది నీది కాదు. ఆపేక్ష ఏమని ఏమని ఆపేక్ష అంటే అర్థం ఏంటంటే ధనాపేక్ష అంటే నీది కాని దానికోసము త్యాగ సంపాదించడం అంటారే. కష్టపడకుండా కష్టపడి సంపాదించండి. కష్టపడి ఉద్యోగం చేస్తాం, కష్టపడి వ్యాపారం చేస్తాం, కష్టపడి ఏదైనా చేసి సంపాదించవచ్చు. అది ధనాపేక్ష కాదు. ధనాపేక్ష అంటే నీది కాని దానికోసం ఆశపడ్డాడు. దోమపోయినంత నాకు కావాలనుకోవడం, అది ధనాపేక్ష. మరి దైవజనుడు బతకాలంటే భూ కావాలి కదా. ఏదో చెప్తామో చెప్పు. దైవజనుడు బతకాలంటే భూ కావాలి వద్దా? ఆయన ఒక కుటుంబం ఉంటుంది, ఆయన ఒక భార్య బిడ్డలు ఉంటారు, ఆయన బ్రతకాలా. మరి ఆయన బ్రతికించాల్సింది విశ్వాసం సంఘము. అంత మాత్రం చెప్తాడు. దైవజనుడు ఏంటి డబ్బులు అడుగుతాడు? దైవజనుడు డబ్బులు ఎప్పుడు అడగడు. దైవజనుడు ఒక మాట పడుతుంది, ఏంటో చెప్పండి. పుట్టి చెప్పు ఏం మాట్లాడుతారు వాళ్ళు? అమ్మ ప్రార్థన చేయండమ్మా ఏమంటారు అంటే అర్థం చేసుకోవటం. అమ్మ ప్రార్థన చేయండమ్మా, కొత్త చర్చి కట్టాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. నా బిడ్డలు కాలేజీ చేయాలనుకుంటున్నానమ్మా, ప్రార్థన చేయండమ్మా. అంటే అర్థమేంటి? సరే ఉత్త ప్రార్థన చేస్తే ఎట్లా? తగిన సహాయం ఎలా అవుతా? దైవజనుడు ఎప్పుడు చేయి చాపడు, ఇచ్చేవాడుగా ఉండాలి. హల్లెలూయా. దైవజనుడు ఎప్పుడు ఇచ్చేవాడుగా ఉండాలి, చేయి చాపేవాడుగా ఉండకూడదు. సమయంలో దైవజనుడు లేదండి చేయి చాపేది. అసలు కష్టపడే దైవజనుడు వచ్చే డబ్బంతా అయింది, ఆయన దగ్గర మీరు తీసుకొని పట్టు పెట్టాలి. అది అపోస్తులు చెప్పిన బోధ. దైవజనుడికి అది మీరు ఏం వచ్చేది? ఎవరో గొర్రెలు వేసేది. మరి కామలు తాగుతారా పాలు, ఆ మాంసం లేదా దాంట్లో వచ్చే ఆదాయము ఆయనకి మీరు ఇస్తారా? భాగం ఏమన్నా ఏదో అట్లా ఏర్పాటు చేశారు మహానుభావులు, కానీ బైబిల్ పాటించడం. ఇప్పుడు స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు, ఆయన ప్రజలు లేదు. ఆయన చెప్తాడు, అయ్యా విజయవాడలో ఎవరైనా, విజయవాడలో, విశాఖపట్నంలో, హైదరాబాద్లో 3 దగ్గర ఉన్నాయి ఆయన సంఘాలు. మీరు ఎవరైనా సరే అనుకో ఆ చర్చి కట్టిస్తున్నాం లేకపోతే డొనేషన్ ఇవ్వాలనుకోని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అక్కడ దైవజనుడు ఉంటాడు, దైవజనుడి దగ్గర డబ్బులు అసిస్టెంట్ మాస్టర్లు ఉంటారు, వాళ్ళ చేతి తీయకూడదు. ఏం చేయాలా? అక్కడ కాన్పు పెట్టాడు డైలీ, ఆ కాన్పు పెట్టి తాళం ఆయనే తీయాల, ఎవరికి అప్పగించడు. కాబట్టి ఈరోజు ఎంత గొప్ప సేవ చేస్తాడు. ఫస్ట్ అయింది ఒక రేపు షెడ్ కాదు, పూరి గుడి చేసుకొని 5గురితో సేవ ప్రారంభించాడు. మరి సంఘాలు నడిపే వాళ్ళు ఉన్నారు పెద్దలు. పాపం ఎన్ని సంఘాలు కట్టారు? మా సంఘం 10 లక్షలు బ్యాంకులు. ఏం చేసుకోను? 10 లక్షలు ఏం చేసుకోను? నీది కాదని అసలు ఓడిది దేవుడు సొంత. నేను సీరియస్గా చెప్తున్నా, శాపం లేదు.
మీరు ఏమైనా అనుకోండి, దేవుడి సొమ్ము మీ దగ్గర పెట్టుకునే శాపము ఉన్నమాట చెప్తున్నా. మొహమాట ఏం మళ్ళీ అలా శాపం నుంచి చాలా మంది ఉన్నారు. దేవుడి గ్రంథాన్ని చూడండి, గ్రంథాన్ని అనుసరించండి. ఎవరి పెళ్లి పుస్తకాలు ఈ దినమంతా డెవలప్ అవడానికి కారణం తెలుసా? ఫిలిప్ పాస్టర్ గారట అమ్మ అక్క చెప్పింది నాకు. పూర్వపాలలో మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్రాహింపేటలో ఒక చిన్న పూరీలు తీసుకుంటాడట. ఆయన కూడా ఊరిలు కొనుగోలు సన్నగా ఉండేవాడట. అక్కడ కూడా సన్నగా ఉండేది. అప్పటికే ఒక బెడ్ కుట్టాడట, 2 బెడ్లు. ఆ రోజంతా అలవలేదంట. సాయంకాలం వైపు బియ్యం లేవు. పక్కింటికి వెళ్ళి అమ్మ పాస్టర్ బట్టలు ఎన్ని పెట్టా ఎందుకు అమ్మ తీసుకొచ్చి ఆ నీళ్ళు ఉప్పేసి కలిపి బిడ్డలు దాపించుకుంటున్నాం. అంత కష్టపడి దేవుడు సేవ చేశారు. ఈరోజు 24 సంఘాలు పెట్టారు. హల్లెలూయా. ఆయన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించారు. ఆ చర్చ ఉంది. ఎన్ని సంఘాలు కట్టింది చెప్తున్నాను? ఎన్ని సంవత్సరాలు అయింది ఆ చర్చ ఏర్పడింది? మన చర్చ ఉంది. ఎన్ని సంఘాలు కట్టారు మీరు? దైవజనుడు ఎప్పుడైతే పరిపాలిస్తాడో సంఘాన్ని, దైవజనుడు పరిపాలించని చెప్పేది సంఘం ఉండదు. ఆ సంఘం గెలవదు. ఏదే పాస్టర్ గారు ఉన్నారు నెల్లూరులో, మనకు తెలుసు. మన సంఘానికి వచ్చేవాడు ఎంత కష్టపడి దేవుడు సేవ చేస్తాడు. అయ్యా ట్రెజరరు, అధ్యక్షుడు వాళ్ళందరూ ఉన్నారు ఈ సంఘంలో. తెలియదా? ఉండరు. సంఘ పెద్దలు అన్నారు. అయితే తిమోతి చదవండి. వాళ్ళు ఎట్లా కూడా క్యారెక్టరిస్టిక్ చదవండి. కాబట్టి దైవజనుడా నాకు నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పుకుంటున్నా దైవజనుడా పైన వాటిని విసర్జించి ఏంటి? ధనాపేక్షను. నిజంగా దైవజనుడికి ధనాపేక్ష ఉండకూడదు. ఏ దినానికి ఏది కావాలో దేవుడు ఇస్తాడండి. ఆమేన్. నమ్మకం ఉందా మీకు? నాకైతే నమ్మకం ఉంది. నేను సత్యం చెప్తున్నా. నాకు వచ్చే దాంట్లో దాదాపు నెలకి నియర్లీ 10,000 నేను దైవజనులకు ఇస్తాను. కానీ నాకు 15 తేదీ నా జబ్బులు డబ్బులు మళ్ళా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. దేవుడు ఎలాంటి అర్థం కలుగుతాడు. అందుకే దేవుడికి ఇచ్చి చూడండి. దేవుడి కంటే ఎవరికి ఇయ్యాలా? యాజకుడికి ఇయ్యాలా? దయచేసి నేను బ్రదర్ గారు చెప్పా, నాయన ఒక కానుకలు పెట్టి ఇచ్చాడు వాళ్ళు చేపించి పెట్టమని. వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర తిరగడమే. అమ్మ 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 అని మీ దగ్గర కానుకలు తిరగడమే. మీరు లేచి వచ్చి అక్కడ కాల్ చేయాలి. ప్రభు చిత్తం అయితే రేపు వారానికి అది రెడీ చేస్తారు. మన దేవుడు దుర్యుడు, దరిద్రుడు కాదండి. మన దేవుడు ధనవంతుడు. మన దేవుడు ధన సమృద్ధి కలిగిన వాడు. మరి దేవుడు బిడ్డలు దైవజనుడు. నేను ఇంకా నీ కోట్ వేసుకుంటా. ఇది అదే చెప్పాను మా అమ్మ మా పాప. ఇలా ఎందుకో నేను కూడా ఒక పాస్టర్ గారు అనిపించాలని చెప్పి వేసుకొచ్చాను. మా మేడం తలగా యామను. సరే ఏదేమైనా ఈ కోట్ కింద ఉండే చిరిగిపోయిన సొక్కాలు విశ్వాసులు కనపడకూడదని దైవజనుడు ఒక టై కట్టుకొని ఒక కోట్ వేసుకొని ఇదిలిచ్చి పాపం వస్తారు. నిజంగా దైవజనుడు జీవితం చాలా దీనంగా ఉంటుంది. కానీ ఎవరి జీవితం తెలుసా? గీతానికి ఉండేవాళ్ళ జీవితమే. అది గుర్తుపెట్టుకో. కష్టపడి పనిచేసే దైవజనుడు, గొర్రెలను సంపాదించే దైవజనుడు, అలు పెరగక పనిచేసే దైవజనుడు. 7 రోజులు ప్రార్థన ఉంటాయండి. నేను పోయినాను చర్చిలో. ఆయన 7 రోజులు. ఆదివారం సాయంకాలం పులపాళ్ళలో ప్రార్థన, సోమవారం ఇంకో ఊళ్ళో ప్రార్థన, మంగళవారం ఇంకో ఊళ్ళో ప్రార్థన, బుధవారం ఇంకో ఊళ్ళో ప్రార్థన, శనివారం సంఘంలో ఉపవాస కూడిక,
మధ్యాహ్నం ప్రార్థన, ప్రార్థన లేని రోజే లేదు. ఇంత కష్టపడ్డాడు కాబట్టి 24 తర్వాత వస్తాయి. అలాంటి మీరు జీతం నడుస్తున్నటువంటి జీతగాడు ఏంటి, జీతగాడంటే ఆదివారం వస్తారు, కొట్టేసుకొస్తారు, చెప్తారు, వాటికి చెప్తారు, శనివారం వస్తారు, ఫినిష్ చేస్తే బుధవారం. ఎక్కడైనా పుస్తకం కోపం పెట్టారా నాకు సంతోషం, 10 రూపాయలు ఇస్తారు, ఆడిపోతారు, ప్రార్థన. అలా ఉండేవాళ్ళు ఎప్పుడు ఆశీర్వదించారు. దేవుడి కోసం నువ్వు శ్రమ పడాలి, కష్టపడాలి, శ్రమ పడాలి. ఇంకా కఠినమైన సువార్త ఎవరు చేస్తారు తెలుసా? శిలువను పెట్టుకోసం విషయం అదే విధంగా కఠినమైన అసలు నిష్కర్షమైన విశ్వాసం లేని వాళ్ళు అపోస్తులు సేవ అంటే వాళ్ళు జీవిస్తారు. నిజంగా వాళ్ళ భార్య బిడ్డలు కాబట్టి అమ్మ కలిగిలో మనకు పాస్టర్ గారు పేరు సువార్తనాథ్ గారు బ్రదర్ అయినప్పుడు ఈరోజు పాస్టర్ వెంటనే పాస్టర్ వాళ్ళు బ్రదర్ ఏం చేయాలి తెలుసా? దేశాలు గారు చెప్పారు ఒక రోజు ఎట్లా ఆయన దైవజనుడు కాళ్ళు పట్టడం, దైవజనుడు బట్టలు చేయడం, శివకు చెన్నై పోయాడట. దాదాపు అక్కడ కొన్ని సంవత్సరాలు పోయాడట. దైవజనుడికి సేవ చేసేవాడట. ఆయన సేవ చేసే దైవజనుడు చెప్పాడట, ఆయన బాబు నాకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు, దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు, నువ్వు ఇక్కడ నువ్వు పోయి సపరేట్గా దేవుడు సేవ ప్రారంభించు, దేవుడు నేను ఆశీర్వదించాడు. అయ్యా నా మాట ఊరిస్తుంది అయ్యా, దేవుడు చెప్తున్నారు బాబు పోవంటే వచ్చారు. నేను కొంచెం ఈయన పని చేస్తున్నాడే కదా అన్నారు. నా మాట ఊరికి లేదు. ఏంటి ప్రభావ అని ఏడ్చానా? అదిగో నేను చూస్తున్నా ప్రాంతానికి వెళ్ళమన్నారు, దేవుడు ఆశీర్వదించాడు. ఒక సైకిల్ పాప సైకిల్ కూడా ఉండేది కదా ఆయనకి, నడిచిపోయేవాడట. ఒకరోజు ఒక రిక్షా ఆయన దగ్గరికి పోయాడు. ఇదారా ఆ బాబు రిక్షా ఏంటి ఆయన అక్కడ దాకా వస్తావా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, సర్జరీ తీసుకోవాలా, నువ్వేం డబ్బులు ఇవ్వవా, ఎంత రూపాయి కావాలా, కావాలా ఉందయ్యా, కావాలా ఉందా ఆయన దేశం పట్టాలని అడిగాడంట. ఒరే బాబు చాలే కాలేవారు ఉద్యోగులు అయితే ఉడిగా గొప్ప. మా వారి కూడా రోజు గుడికి పోతే ఆదివారం సంఘిస్తుంటారు. రూపాయి 2 రూపాయలు నేను కష్టపడి 50 సందాలు దయచేసి ఎవడు గొప్ప అంటే నువ్వు క్రైస్తవుడేనా? అవునా, నేను కూడా క్రైస్తవుడే. మరి పాస్టర్ గారు పావలా ఇస్తారయ్యా, కుదరదు. ఆయన అంటే బాబు నేను తీసుకోవాలి 1 రూపాయలు పాలు ఇస్తారన్నమాట. ఇప్పుడు పావలా ఉన్నాడు, నీకు ఎందుకు ఇస్తా పోవాలన్నట. నిజంగా ఆయన పావలే ఉన్నట. 15 కిలోమీటర్లు రూపాయలు కావాలి, 15 కిలోమీటర్లు ఒక్కోబోయాడు. పోతా ఉండగా ఆ యొక్క మధ్యలో ఇంకా గ్రామంలో పోతారండి. అయ్యారో ప్రేజలాడండి అంట. ఒక 3 యువకులు వచ్చారు. అయ్యా ప్రేజలా, మొన్న అక్కడ మీరు పాటలు పాడారయ్యా, ఈ పాటలు నిజంగా ఏసన్నా సువార్తలు అది డెవలప్ కావడానికి పాటలే ముఖ్యం. అంటే ఆయన ప్రీచింగ్ ముందు పనిచేయడం అనుకుంటే అది వేరే విషయం. సింగర్ అంటే అబ్బా ఎంత చక్కగా పాడారయ్యా అని చెప్పి, అవునా నాన్న, ఎక్కడ ఏముందయ్యా, అయ్యగారు ఏమనుకోదు, కొంచెం దగ్గర ప్రార్థన చేస్తే 10 రూపాయలు జేబులు పెట్టారు. 10 రూపాయలు అంటే అప్పుడు 1000 రూపాయలు. అప్పుడులో 10 రూపాయలు అంటే 1000 రూపాయలు. ఇదే పాల్గొని రూపాయలు ఇస్తాడా అన్నాడట. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడట. అది చెప్తాడు, అయ్యా పాడవండి బా ఇస్తా బాగా. అది ఆశ్చర్యకారి. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, డబ్బు కోసం దేవుడు సేవ చేయకూడదు, బతకడం కోసం, నీ కడుపు కోసం దేవుడు సేవ చేయకూడదు, బతకడం కోసం నీ ఉద్యోగం రాకూడదు. అందుకంటాడు దైవజనుడా పై వాటిని విసర్జించాలా. తర్వాత ఏం కావాలన్నమ్మా? విసర్జించి ఫస్ట్ అమ్మా, ఒకటి నీతి, రెండవది నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము. అమ్మా ఎన్ని సంపాదించుకోమన్నాడు? 6 గొప్ప
సంపాదించుకో. ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి నీతిని? అమ్మా మనందరం నీతిని సంపాదించుకోవాలి. ఎక్కడ? అమెరికా పోతే నీతి వస్తుందా? భౌతికంలో లేకపోతే ఇంకెక్కడికైనా పోతే నీతి వస్తుందా? నీతి అనేది అమ్ముతారా? మరి ఏంటి సంపాదించుకోమంటున్నాడు? ఎక్కడ సంపాదించుకోవాలి? నీతిమత్వమైన మన దేవుడు నీతి అనే మహిమను నువ్వు కొనుక్కోవాలి ఆయన దగ్గర. అది ఫ్రీగా రాదు, అది ఫ్రీగా రాదు, అది వెలకట్టలేని విలువ కలిగింది. అది రావాలంటే దేవుడికి నువ్వు లోపడాలా, దేవుడికి లోపడాలా. నీతి అనే మహిమను, నీతి అనే వస్త్రము, తెల్లని వస్త్రము, మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, స్తోత్ర వస్త్రము, ఇవన్నీ దేవుడి దగ్గర సంపాదించుకోవాలి. ముందు పైదాన్ని వదిలిపెట్టు, ధనం అనే మాట మాత్రం వదిలిపెట్టు, నేను నేను పోషిస్తా. ఫస్ట్ నీతిని, రెండోది భక్తి. భక్తి అంటే భక్తి లేకుండా దైవజనుడు అవుతాడా? ఇక దాని గురించి వివరించిన అవసరం లే. భక్తి ఉంటేనే దైవజనుడు. భక్తి అంటే అర్థం చెప్పండి నాకు. భక్తి అంటే అర్థం చెప్పండి అమ్మా. నేను నీ భక్తుడు ప్రభువా అంటాడు. భక్తి అంటే దేవుని చెప్పిన భక్తి చేయడం కాదు. ఇంకా మంచి మాట బైబిల్ వాడికి చెప్తాను చూడండి. దేవుని చిత్తానుసారంగా నడవడము, అది భక్తి అంటే. దేవుని చిత్తం నీ పట్ల ఏంది? అరే బాబు ఈయనో ఏంది దేవుని చిత్తం నీ పట్ల? సెల్ చూడమనే, సినిమాలు చూడమనే, సీరియల్ బాబు ఇంట్రెస్ట్గా చూస్తున్నారప్ప అవి చూడమనే. సరే ఏంటి దేవుని చిత్తం? రాజమ్మ నువ్వు చెప్పు, దేవుని చిత్తం ఏంటి? పాలు తీసుకోవడం, అమ్ముకోవడం, పోవడం, అన్న సేవ చేయడమే కాదు. అవన్నీ తర్వాత వచ్చింది, అవి చేయాల్సి ఉంటుంది. కానీ దేవుని చిత్తం అవుతుంది నీ పట్ల. ఆయన్ని ప్రార్థించడం, ఆయనకి విధేయులుగా ఉండడం, ఆయన్ని ధ్యానించడం, అసలు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం. అవి పొద్దున్న లేకపోతే నేను ప్రార్థన చేసుకున్నానయ్యా, చేసుకున్నారాయమ్మా, చేసుకునే మొత్తం నువ్వు ప్రార్థన చాలా మళ్ళా ఎందుకో పూజ చేయడం ప్రార్థన చేసుకునేలా. మావాడు చెప్తాడు ఏమి అంటే నేను ప్రార్థన చేసుకున్నా. ఎప్పుడు ఆ ప్రార్థన చేసుకునేదే? ఆ భక్తి దేవుడి కావాలి. దేవుని చిత్తానుసారమైన భక్తి కావాలి. రెండోది, మూడోది టైం అయిపోతుంది. నేను అమ్మా ఏం కావాలి? పాస్టర్ ఆయన విశ్వాసం లేకుండా వస్తాడా? ఇదేంటి మాట చెప్తాడు? చాలా మందికి విశ్వాసం ఏమి ఉండదు. అందుకే పాస్టర్ పనికి వచ్చి అనేక పనులు చేస్తుంటారు. నేనేమో విమర్శించుకుంటాను, దేవుడు వాకింగ్ వస్తున్నాయి కదా. దైవజనుడు వచ్చి ఇంకో పని నీకు ఎందుకయ్యా అంతకాదు, నీకు వదిలిపెట్టి ఆ పని చేస్తాను. సరే ఇంకా తర్వాతమ్మా దైవజనుడు అంటే కోపడచ్చా? సరే ఆహార్యం నన్ను ఎక్కింది, ఏ కోపడు వల్ల దైవజనుడు కోపడకూడదు, కోపడకూడదు. విశ్వాసులు ఒకవేళ కోపంగా నీతో మాట్లాడినా నేను చెప్పేది సేవా విషయంలో. కుటుంబంలో భర్తగా భార్య మీద కోపడడం, బిడ్డల మీద కోపడడం, దైవజనుడు కూడా ఆపచ్చేది లేదు. దైవజనుడు వచ్చేది ఏంటంటే సంఘంలో విశ్వాసులు ఏదైనా ప్రేమ కలిగి ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడాలి. దైవజనుడు మన ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే మనకి సమాధానం రావాలన్నా కొందరు దైవజనులు ఉంటారు చెప్పకూడదు, కానీ భార్యాభర్తలకు తప్పు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. భర్తలైనప్పుడు భార్య దగ్గరికి, భార్య అయినప్పుడు భర్త దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరి మధ్య తప్పులు పెట్టే దైవజనులు గట్టి పొందాలని నా కళతో నేను చూసి నాకు అటువంటి. అందుకే చెప్పాడు ఆయన ఏముండాలంట? ప్రేమ. ఏ ప్రేమ? ధనాపేక్ష ప్రేమ కాదు.
ముఖ్య వాళ్ళ ఇంటికి పోతే నాకు 100 రూపాయలు వస్తాయి అది వచ్చేది ధనాపేక్ష ప్రేమ. అది కాదు, వాళ్ళ ఇల్లు సందర్శించి ఆ బిడ్డలు నేను ఆశీర్వదించాలా అనే ప్రేమతో రావాలి. హల్లెలూయా. తర్వాత ఇది అసంసిద్ధంగా ఉండాలి దైవజనుడి. ఎందుకంటే విశ్వాసం మనస్తత్వం చాలా ఉంటాయి. అసలు నువ్వు ఓర్పు అని చెప్పాడు, నీకు ఓర్పుంటే కదా. నేను చెప్పే దైవజనుడు కాదు, ప్రతి విశ్వాసి ఒక దైవజనుడు. గుర్తుపెట్టి లాస్ట్ నేను చెప్తా. ప్రతి విశ్వాసి ఒక బోధకుడే, ప్రతి విశ్వాసి దేవుని సువార్తికుడే, ప్రతి విశ్వాసి దేవుని బిడ్డే, విశ్వాసులు బోధకుడు కూడా దేవుని బిడ్డే. ఈ లక్షణాలన్నీ మనందరిలో ఉండాలి. హల్లెలూయా. ముఖ్యంగా బోధించే దైవజనుడు ఉంటే మీలో ఉంటాయి. మీలో పెంచగా నేను కృషి చేస్తా. ఓర్పు. తర్వాత సాత్వికం అంటే అర్థమైంది ఒబీడియంట్. తను చాలా తగ్గించుకోవడం. దైవజనుడు తగ్గించుకోవడం. ఎందుకు? మన యేసయ్య ఎంతవరకు తగ్గించుకున్నాడు? రీతిగా తను తాను మానవ స్వరూపముగా ఎంతవరకు తగ్గించుకున్నాడంటే తను పాపం చేయకుండానే పాపిగా మారడానికి ఇష్టపడ్డాడు. తను ఏ దోషం చేయకుండా శాపంగా మారడానికి ఇష్టపడ్డాడు. భూమి మట్టుకు తగ్గించుకున్నాడు. అత్యున్నత సింహాసనం పైన ఆకాశ మహాకాశముల పైన అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడైన నా ప్రియుడైన యేసయ్య ఈ భూమిలోకి రావడానికి ఇష్టపడ్డాడు. అంత తగ్గించుకున్నాడు నీకోసం నా కోసం. మరి అంత మహోన్నతుడైన ఆ దేవుడు తగ్గించుకోగలిగింది, నీవు నేను తగ్గించుకోవద్దా? ఏమి ఒక మాట అంటే తలకాయించుకోకపోతే ఏమవుతుంది? నేను అక్కడ పోయేదాన్ని కాదు. ఆడవాళ్ళు మరీ ఎక్కువ. మా మగవాళ్ళు సర్దుబాటు చేసుకోండి. చాలా మగవాళ్ళు కోపడితే తప్పులేదు. ఆడవాళ్ళు చిన్నదానికే ఎందుకు అసలు నేను చేయి తప్పుగా నన్ను ఎందుకు అనాలని? చేయి తప్పుగా అంటేనే ఓర్చుకోవాలా. అది ఓర్చుపంటే తాత ఓర్పంటే ఏంటి? చెయ్యి తప్పుగా నేను అన్నప్పుడు నువ్వు ఓర్చుకుంటే దేవుని దగ్గరికి ఆశీర్వాదం వస్తుంది. అది ఓర్పంటే. చేసిన దానికి అన్నప్పుడు పడాలి కదా, దానికి కూడా పడవ మనం 100 మాట్లాడు చేసుకోవడం. కాబట్టి పిల్లల దైవజనుడా భక్తిని, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును, ఓర్పును పై దానిని విసర్జించి. కాబట్టి ప్రియ సహోదరులరా, ఈ సంగమా ఇది దైవజనుడికే కాదు, మనందరికీ చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దైవజనుడు వాళ్ళు ఉన్నారా దేవుని గ్రంథంలో? ఏమా దైవజనులు ఉన్నారా? దైవజనుడు వాళ్ళు ఉన్నారా లేదా? వేరే నువ్వు చెప్పు. ఇంకే ఒకరి పేరు చెప్పు. నేను చెప్పేది నూతన నిబంధనలో దైవజనులు వాళ్ళు ఉన్నారా లేరా? నూతన నిబంధన చెప్పారు. అవును తీసేయి. ఇంకా లూదియా దైవజనుడు రాలా? అవునా కదా? చెప్పండి. అవును అని చెప్పండి. లూదియా దైవజనుడు రాదు. ఇంకా అప్పులా, ప్రిస్కిల్లా. వాళ్ళ ఆయన పేరు ఏ పేరు? అప్పులా. ఆమె పేరు ఏ పేరు? ప్రిస్కిల్లా. వాళ్ళ ఇంట్లోనే సంఘం ఉండేది. ఇంకా పిల్లల మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఒక సంఘానికి దైవజనులుగా ఏర్పరచబడిన వారు వారు బైబిల్ గ్రంథం. ఒక సంఘానికి చదువుతారా మాట? 2 యోహాను 1:1 చదవండి. 2 యోహాను 1:1. పెద్దలైన నేను 1:1 అమ్మా. 2 యోహాను 1:1 చదువు.
ఏర్పరచబడిన అమ్మగారికి అంటే అర్థమైంది. ఏర్పరచబడిన అమ్మగారికి అంటే దైవజనురాలుగా ఏర్పరచబడిన అమ్మగారికి. పెద్దదైన నేను ఎవరు యోగాలు అంటున్నారు. ఏర్పరచబడిన అమ్మగారికి, దైవజనురాలుగా ఏర్పరచబడిన అమ్మగారు. ఎవరి స్త్రీలు సంఘంలో వాక్యం చెప్పకూడదంట, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలంట. అయ్యి బాబు కొత్త నేను ఒక పద్ధతి కనిపెట్టేది, నేను ఒక బైబిల్ని కనిపెట్టేది. ఇంకో మాట చెప్తా చూడండి పిల్లల. 1 Petrus 5:13 కూడా ఒక మాట రాయబడింది. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆలయము అంటాడు. పేరు చెప్పలేదు ఇక్కడ. చదవమ్మా 1 Petrus 5:13. అంటే అర్థమైంది. మీ వలె ఏర్పరచబడిన ఆమె అంటే మీరు పాస్టర్లుగా దైవజనులుగా ఏర్పరచబడ్డారు. మీ వలె ఏర్పరచబడిన ఆమె అంటే ఇక్కడ స్త్రీ కూడా దైవజనులుగా ఏర్పరచబడిందా లేదా? అసలు శిశులను దైవజనులు చూపిస్తాను నేను. సామెతల గ్రంథాన్ని ఇవ్వండి, 31వ అధ్యాయాన్ని ఇవ్వండి, 26వ వచనం చదవండి. అమ్మా నేను చెప్పి వచ్చింది చదువు చాలు. 20 చదువు చాలమ్మా. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఎవరు జ్ఞానవంతురాలైన గుణవతి అయిన ప్రతి భార్య ఉపదేశించేదానిగా ఉండాలి. ప్రతి కుటుంబంలో ఉపదేశించాలి. ఉపదేశం అంటే ఏం తెలుసా? నేను చెప్పా, బోధ వేరు, ఉపదేశం వేరు, సువార్త వేరు. సువార్త అంటే రక్షణ సువార్త, యేసుక్రీస్తుని పరిచయం చేయడం. బోధించడం అంటే ఒక అంశాన్ని తీసుకుని వచనాలు చూపిస్తూ దాన్ని బోధించడం. ఉపదేశం అంటే సంఘాన్ని, విశ్వాసిని కట్టడం, నీలో ఉన్న ప్రతిదాన్ని చూపిస్తూ. ఉపదేశించడం అంటే నేను చక్కగా నిలవబెట్టడం. కాబట్టి స్త్రీ, ఒక భార్య, ఒక గుణవంతురాలైన భార్య మంచి ఉపదేశకురాలై ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? దేవుని ద్వారా ఆమె ఉపదేశం పొందితే ఆమె ఉపదేశకురాలై ఉంటుంది. తన ఇంటి వారి నడతను ఆమె బాగుగా కనిపెట్టుదట. అసలు నీ నడత బాగుంటే ఇంటి వారి నడతను కనిపెట్టవచ్చు. నీ నడత బాగాలేకపోతే ఇంటి వారి నడత నేను కనిపెడతా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కాబట్టి మీరందరూ ఇప్పుడు బోధకులు కాదా? భార్యలందరూ బోధకులే, గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబంలో మీ బిడ్డలకు మీరు బోధించాలి దేవుని సువార్తను. ఏమా మోషే అంత రాజా పౌరసత్వాన్ని, రాజరికాన్ని వదులుకోవడానికి కారణం ఎవరమ్మా? విన్నారా మీరా? చెప్పండి. మోషే తల్లి, చిన్ననాడు మోషే తల్లి ఉపదేశించింది. కాబట్టి నా జనులతో నింద అనుభవించడమో మేలు అనుకున్నాడు. కాబట్టి నీ బిడ్డకు నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? నీకు అమ్మ ఏమి నేర్పిస్తుందా? ఎప్పుడైనా బయట చదవమంటుందా? ప్రార్థన చేయమంటుందా? మీ అమ్మ చేయమంటుందా? నేను సరే, మీ అమ్మ ప్రార్థన చేయమంటుందా? చేస్తావా? అది తర్వాత గురాలు చెప్పమంటావా? ప్రతి తల్లి తన బిడ్డలకు ఉపదేశించాలి. ప్రతి తల్లి ఉపదేశం. వీళ్ళరా ఈ ఉపదేశం లేకుండా అంటే అనగా ఎప్పుడు ఉపదేశిస్తావంటే నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలి. జ్ఞానం ఎక్కడుందంటే జ్ఞానానికి మూలమైంది యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. కాబట్టి పిల్లరా, మనమందరూ ఈ పాస్టర్స్ డేలో నేనే కాదండి, నన్ను గౌరవించండి, లేకపోతే
మీరు నేను చెప్పేది నా కోసం అనుకోకండి. నేను సంపూర్ణమైన దైవజనుడిని ఆయన మీకే చెప్పడం నన్ను వదిలేదు. కానీ దైవజనులను గౌరవించడం సంఘం నేర్చుకోండి. దైవజనుడికి గిన్నెడు సల్లీలు మీ ఇంట్లో ఇస్తే మీరు ఎంతో ఆశీర్వదించబడతారు. నాకు అవసరం లేదు, నేనే మీకు ఇచ్చే స్థాయిలో దేవుడు అని పెట్టాను. నాకు ఇవ్వని కాదు నేను చెప్పేది. ప్రతి దైవజనుడిని, ఏ దైవజనుడు కూడా మీ ఇంటికి వస్తే ఖాళీ కడుపుతో ఖాళీ జీవులతో పంపకండి. మీకున్న దాంట్లో వాటికి ఇచ్చారంటే దేవుడు మీ కుటుంబాన్ని మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటాడు శిష్యుడితో, అరే బాబు నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు, వాళ్ళు నీ మాటలు లేదా, నిన్ను రిసీవ్ చేసుకోలేదా, ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? ఆ కాలం దులిపేసిరా, అది నాకు లెక్క చెప్పబోతున్నాను. కాబట్టి దైవజనులను అమ్మ నేను గర్వం అమ్మ చెప్తా. మా నాన్న తండ్రిలో ఆమె తెలుసు, ఏ దైవజనుడు వచ్చినా కోడిని కోసి కోడిని పెట్టేవాడు. నాకు తెలుసు ఇవాళ దైవజనుడు వచ్చేది కోడుకోవడం మా ఇంట్లో. చిన్నపిల్లలు కదా, నేను ఎంత ఇష్టమా దైవజనుడు వస్తే కోడుకోవాలి. ఆయన చేసిన ఆ పరీక్షని దేవుడు నన్ను ఆస్వాదించాడు. నేను కూడా నా కుటుంబం కూడా దైవజనులను అంతగా ప్రేమించావు, ఇప్పటికీ ప్రేమిస్తూ ఉన్నాను, ఎప్పటికీ ప్రేమిస్తాం. కాబట్టి నా బిడ్డలు దేవుడు ఆశీర్వదించాడు. బిడ్డల తరాలు ఆశీర్వదించబడాలంటే దైవజనులను మీరు గౌరవించండి మొదటిగా. రెండవదిగా వారికి సహాయ సహకారాలు అందించండి సేవలో. మూడవదిగా వాళ్ళని ఉత్త కడుపుతోనూ ఉత్త జీవులతోనూ బయటకు పంపు. ఈ 3 గుణాలు మీరు ఈ పాస్టర్ దేవుడు నేర్చుకొని మన సంగతులను దైవజనుడు వలె గౌరవిస్తారు. నేను చెప్తున్నాను కదా, ఇవ్వలేదు ఒక్క గౌరవమే కాదు, ప్రజలాడండి అది జరిపాలి. ఆ పాపాన్ని కడుపులో ఆకలి కుటుంబంలో లోపడుతుంది కదా. ప్రైజ్లాడ్తో సహా ఇంకో ప్రైజ్లాడ్ కూడా ఇవ్వాలి, ఇంకో ప్రైజ్లాడ్ కూడా ఇవ్వాలి. ఒకసారి ఆయన బిడ్డలు నేను సంసారాన్ని కూడా కూడా ఆ విధంగా అలాంటి కృప మన ప్రభువుని యేసయ్యకు దయచేయుగాక. ఆమేన్. దేవుని వాక్యం జీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మన మధ్యలో రాయలున్న ప్రార్థన చేస్తుంది. ఆ తదుపరి మనము మనల్ని వెళ్ళిపోతాం.